అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిట్ హోమ్. ఈరోజు వీడియోలో మనం సంకష్ట చతుర్థి మనం గురువారం 28వ తారీఖున చేసుకోవాలా, 29 శుక్రవారం రోజు చేసుకోవాలని చెప్పి చాలా మంది సందేహం అనేది అడుగుతున్నారండి. ఈరోజు వీడియోలో నేను సంకష్ట చతుర్థి రోజు ఎప్పుడు పూజ చేసుకోవాలి, వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, అలాగే చంద్రోదయ సమయం ఏంటి, ఆ రోజు మనం వెలిగించవలసిన దీపాలు ఏంటి అనే పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో నేను ఆల్రెడీ పంచాంగంతో సహా అన్ని పూజకి కావలసిన ఉగాదికి సంబంధించిన, కొత్త అమావాస్యకి సంబంధించిన పూజా సామాగ్రి మొత్తం 35 రకాలతో ఒక పూజా కిట్ అనేది తయారు చేసి నేను అనేది మీకు అందుబాటులో తీసుకొచ్చానండి. చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు ఇప్పటికే. ఇక కొన్ని పూజా కిట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే 1-2 తారీఖుల లోపలే మీరు ఆర్డర్ చేసుకోండి. తర్వాత ఆర్డర్ చేస్తే మీకు అందడం అనేది కష్టమవుతుంది. అలాగే మన పూజా సామాగ్రిలో అన్ని పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయండి. అలాగే ఆర్డర్ ఎవరైనా ప్లేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు కావాల్సినవి ఏంటో అక్కడ నాకు చెప్పండి. లేదు అంటే నేను లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అందులో కూడా మీరు సెలెక్ట్ చేసుకొని నాకు అనేది లిస్ట్ పెడితే నేను వాటి యొక్క కాస్ట్ అనేది చెప్తూ ఉంటాను. అలాగే ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి. పూజా సామాగ్రితో పాటు షిప్పింగ్ కూడా సపరేట్గా అనేది మీరు చార్జ్ చేయవలసి ఉంటుంది. అలాగే అన్ని పూజా సామాగ్రి రీజనబుల్ రేట్స్లోనే నేను అందిస్తున్నానండి. అలాగే పసుపు కుంకుమ అనేది ప్రత్యేకం అనమాట. ఎందుకంటే స్వయంగా నేనే తయారు చేసి మీకు అందిస్తున్నాను. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఆర్డర్ వచ్చేసి మనకి కొల్హాపూర్ నుండి అంటే సారిక గారు ఆర్డర్ చేశారండి. అక్కడ వరకు మన ఛానల్ వీడియోస్ రీచ్ అయ్యాయి. పూజా సామాగ్రి కావాలని పెట్టినప్పుడు చాలా ఆనందం అనిపించిందండి. అలాగే బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి, ఒడిస్సా నుండి కూడా మనకి మంచి మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఈ ఆర్డర్ వచ్చేసి సుధా గారు అనే కస్టమర్ అండి. నాకు చాలా మంది వీడియోస్ కూడా పంపించట్లేదు, కానీ రీచ్ అయ్యాయి అక్క అని చెప్పి పెడుతున్నారు. వీళ్ళైతే నాతో షేర్ చేసుకున్నారు. ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి నాతో షేర్ చేశారండి. నిజంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాను. ఎందుకంటే నా యొక్క అందరూ కూడా మంచిగా అనేది నాకు రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు. ఎవరికైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి మెసేజ్ అయితే చేయడం మర్చిపోకండి. మనకి సంకష్ట చతుర్థి మార్చి 2024లో ఎప్పుడు వచ్చింది అంటే మనకి 28 గురువారంతో కలిసి వచ్చిందండి. దీన్నే మనం కుబేర చతుర్థి అని కూడా చెప్తూ ఉంటాం. అంటే గురువారం రోజు కుబేరుడికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజు విఘ్నేశ్వరుని పూజించడం వల్ల మనకున్న రుణ సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు కూడా సమసిపోతాయి. అయితే మనకి గురువారం రోజు 28 తదియ సాయంత్రం మనకి తదియ తిథితో కూడిన చవితి రోజే మనం సంకష్ట చతుర్థిని మనం జరుపుకోవాలి. 29ను చూసుకుంటే మనకి పూర్తిగా చవితి తిథి ఉంది, కానీ తదియ తిథి లేదు. అందుకని గురువారం రోజు మనకి తెల్లవారు తదియ తిథి ఉంది. కాబట్టి మనం గురువారం 28వ తారీఖునే మనం సంకష్ట చతుర్థి జరుపుకోవాలి. మనకి గురువారం రోజు సాయంత్రం 6:56 నుండి చవితి తిథి ప్రారంభమై 29 శుక్రవారం రాత్రి 8:17 వరకు ఈ చవితి తిథి ఉంది. అయితే మనకి రాత్రి సమయంలో చంద్రుడిని మనం పూజిస్తాం కాబట్టి సంకష్ట చతుర్థి రోజు మనం గురువారం రోజు 28/3/2024 మనం సంకష్ట చతుర్థి వ్రతం పూజ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు చేసుకోవాలి. ఈ రోజు మనం వ్రతం అయిపోయిన తర్వాత చంద్రుడిని చూస్తాం కదా, చూసి చంద్రుడికి అర్ఘ్యం అంతా సమర్పిస్తాం కదా. అందుకని మనకి చంద్రోదయ సమయం గురువారం రోజు రాత్రి 8:37 ఉందన్నమాట. అందుకని సంకష్ట చతుర్థిని మనం ఈ విధంగా మనం జరుపుకోవాలి. అయితే మనకి సంకష్ట చతుర్థిని ఈ మార్చి నెలలో వచ్చేదాన్ని, మనకి ఫాల్గుణ మాసం కదా, ఇక మనకి ఈ యొక్క సంవత్సరం అనేది పూర్తవబోతుంది. ఈ సంకష్ట చతుర్థిని మనం బాలచంద్ర సంకష్ట చతుర్థి, కుబేర చతుర్థి అని కూడా చెప్తూ ఉంటాం.
అయితే సంకష్ట చతుర్థికి మనం పూజ అనేది ఉదయం చేసుకుంటాం. ఉదయం చేసుకొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మనం చేసుకున్న సంకల్పం ఏదైతే ఉందో ఆ స్వామివారికి చెప్పి గరికను సమర్పించి ఒక 11 ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చి ఉపవాస దీక్ష అనేది ప్రారంభిస్తారు. అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు ఉపవాసం చేయకండి. పాలు పళ్ళు తీసుకొని ఉపవాసం అనేది చేయొచ్చు. ఉడికించిన పదార్థాలు, ఉప్పు వేసిన పదార్థాలు సాయంత్రం పూజ అయ్యే వరకు తినకూడదు. ఇక సాయంత్రం పూజ అయిన తర్వాత వ్రతం చేసుకునేవారు వ్రతం చేసుకోవచ్చు, పూజ చేసుకునేవారు పూజ చేసుకోవచ్చు. అయితే మనకి గౌరీ పంచాంగం ప్రకారం మనకి గురువారం రోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు లాభం అనే ఒక ముహూర్తం అయితే నడుస్తుందండి. ఈ సమయంలో మీరు బెల్లం దీపం కానీ లేదు అంటే నారికేళ దీపాన్ని కానీ స్వామివారికి వెలిగించి మీ కోరిక ఏదైనా సరే, ఎంత కష్టమైన కోరికైనా సరే ఆ స్వామివారి ముందు చెప్పుకొని ఆ దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా మీరు ఎన్ని సంకష్ట చతుర్థులు అయితే మొక్కుకున్నారో ఆ సమయంలో మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందని నేను చెప్పడం లేదండి. ఇది గౌరీ పంచాంగం ప్రకారం చెప్తున్న విషయం. చాలా మందికి తెలియదు గౌరీ పంచాంగం అంటే ఏంటో. అయితే దాని పూర్తి వీడియో ఎవరికైనా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తాను. అలాగే ఈరోజు స్వామివారికి గన్నేరు, గరిక, మందార పువ్వులు సమర్పించడం కూడా చాలా మంచిదండి. అలాగే నైవేద్యం మనం బెల్లాన్ని కానీ, కుడుములు కానీ, పాయసాన్ని కానీ మనం సమర్పించాలి. ఇక ఉపవాసం అంతా ఉన్న తర్వాత రాత్రికి పూజ చేసుకొని ఏదైనా పలహారం తీసుకోవచ్చు. అప్పుడు ఉప్పు వేసిన పదార్థాలు, ఉడికించిన పదార్థాలు తీసుకోవచ్చండి. కానీ ఉల్లి వెల్లుల్లి మాత్రం తీసుకోకూడదు. మరుసటి రోజు అంటే మనం నేల మీదే పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. వ్రతం చేసిన వారికి చెప్తున్నాను, మామూలుగా పూజ చేసుకునే వాళ్ళకి నియమాలు లేవండి. వ్రతం చేసుకునేవారు నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, ఎలాంటి చెడు మాటలు ఆ రోజు మాట్లాడకుండా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఇల్లంతా ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటట్టు చూసుకోవడం అనేది చేసుకోవాలి. మరుసటి రోజు మళ్ళీ ఉదయాన్నే స్నానం చేసేసి మనం ముడుపు కడతాం కదా, ఆ ముడుపుతో బియ్యంలో మనం పరమాన్నం తయారు చేసి స్వామివారికి నివేదించి మన యొక్క పూజను అనేది పరిసమాప్తం చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని సంకష్ట చతుర్థులు అంటే అన్ని సంకష్ట చతుర్థులు మనం చేసుకోవాలి. ముఖ్యంగా గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి సంకష్ట చతుర్థి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా రుణ సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు సమసిపోవాలని చెప్పి బెల్లం దీపాన్ని కానీ, నేరికేళ దీపాన్ని కానీ వెలిగించండి. జిల్లేడు ఒత్తులు వేసి వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం అయితే కలుగుతుంది. అలాగే మన పూజా సామాగ్రి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు అక్కడ అనేది రిప్లై ఇస్తాను. చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు. అలాగే ఉగాది పూజా కిట్ కూడా చాలా మంది ఆర్డర్ చేసుకొని మంచి రివ్యూస్ అయితే నాతో షేర్ చేస్తున్నారండి. మీ అందరి సహకారం ఎల్లప్పుడూ నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి